హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు AyurVedam ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే ప్రస్తుత కాలం చాలామందికి ఈ కరోనా లెక్కలు చేరుకునేసి ఊపిరాడకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక మనం తినే తిండిలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల మన రోగ నిరోధక శక్తి అనేది కొంతమందికి చాలామందికి తగ్గిపోతూ ఉంది. మనకు రోగం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనం భయంలో నుంచి వస్తుంది. ఫస్ట్ భయపడకూడదు. ధైర్య సాహస లక్ష్మి. ఫస్ట్ భయపడకుండా మనం ఏ పని చేసినా నిర్విఘ్నంగా చేసుకోవాలి. దాంట్లో మనం చేసే పని మనం ఏ పని చేసినా కానీ మన శక్తి వంచన లేకుండా కృషితో చేసినవారంటే ఆ పని నిర్విఘ్నంగా మనకు నెరవేరుతుంది. ఇందులో భాగంగా ప్రతి మనిషికి కూడా మనం ప్రతిరోజు చూస్తుంటాం, మన ఇంటి దగ్గర వేప చెట్టు, మన చుట్టుపక్కల ఎక్కడైనా వేప చెట్టు అనేది ఉండిందంటే ఆ వేప చెట్టులో దాదాపు ఒక 4-5 ఆకులు, ఒక 7-8 ఆకులు తీసుకోండి. లేతగా ఉండే ఆకులు తీసుకునేసి షాపులలో అడిగితే ఇస్తారు. ఆయుర్వేద షాపులో కానీ మామూలు షాపులలో కానీ పసుపు కొమ్ము, ఆ పసుపు కొమ్ము ఒక గోరు సైజు అంటే ఒక వడ్ల గింజ సైజు అంత ఇంచుకున్నామా. ఈ ఆకులలో 7-8 ఆకులు వేపాకులు పెట్టుకునేసి బాగా నూరుకునేసి ఒక మిరియాల గింజ దాంట్లో వేసి బాగా ముద్దలాగా చేసుకునేసి అంత గోలీ సైజు పరగడ మిగితే మోషన్స్ అవుతుందని డౌట్గా ఉంటే రాత్రి తినేసి పడుకునేటప్పుడు మింగండి. అలవాటు చేసుకోండి. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, అబద్ధం ఎప్పుడు తీపుగా ఉంటుంది. గుర్తుంచుకోండి, మన శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి అనేది చేదుగా ఉన్నా కానీ మనకి ఎటువంటి రోగాన్నైనా తట్టుకోగల శక్తి అనేది యాంటీ నిరోధక శక్తి, రోగ నిరోధక శక్తి అనేది మన శరీరానికి వేప తల్లి మనకు అందిస్తుంది. పసుపు కొమ్మ కూడా ఈ రెండు కూడా అందిస్తాయి. ఈ 3 కలిపి దాదాపు అంత గోలీలాగా ముద్దగా చేసుకునేసి రాత్రి తినేసి పడుకునేటప్పుడు ఒక ముద్ద వేసుకునేసి నీళ్ళు కొద్దిగా మింగేసి పడుకోండి. కాసేపు దాన్ని పండుకోండి. అయిన తర్వాత ఈ విధంగా మళ్ళా మరుసటి రోజు లేచి ఏం చేస్తారంటే ఉదయం మనకి ఎట్టా బెడ్ కాఫీ, బెడ్ టీయో పాలో కాఫీ తాగే అలవాటు కొంతమందికి ఉంటుంది. కాఫీ టీలు పక్కన పెట్టండి. కాఫీయే పాలు తెచ్చుకునేసి ఆ పాలల్లో కొద్దిగా పాలు లేకపోయినా నీళ్ళు కొద్దిగా పోసుకునేసి ఒక 2-3 యాపాకులు, ఒక 4 మిరియాలు, అదేవిధంగా ఒక 4 తొలిసాకులు, వీటితో పాటు మనకు ఇంట్లో ఉంటే అల్లం లేకపోతే శొంఠి కొద్దిగా పచ్చగా దంచేసి దానికి తగినంత బెల్లం కానీ, తాటి కలకండ కానీ, మామూలు కండ చక్కెర కానీ, కలకండ పలుకులు, వీటిలో ఏదైనా దానికి తగినంత వేసుకునేసి బాగా కొత్త ఉడకబెట్టి ఉడికిన తర్వాత దాన్ని వడగట్టుకునేసి గోరెచ్చగా అంత కడుపుకి తీసుకోండి. ఏదైనా ఉంటే టవలు, మనం తుడుచుకునే టవలకి పోగులు ఉంటాయి, ఇదిలాగా పోగులు ఉంటాయి. ఇలాంటి పోగుల్ని బాగా పేడుకునేసి ముక్కులలో పెట్టుకునేసి తుమ్మి సీదేయండి. మేము ఇదివరకు పెట్టినాం పాలు తీగులు ముక్కులో పెట్టుకుంటే తుమ్ములు వస్తాయని చెప్పినాను. ఈ విధంగా చేసేదానివల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి రోగాన్ని తట్టుకోగలిగే శక్తి అనేది మన శరీరానికి అందుతుంది. దీంతోపాటు విషవాయువును కూడా పీల్చుకోగలిగే శక్తి అనేది మన ఊపిరితిత్తుకి ముక్కుకు వస్తుంది. ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇంకేముంది, కరోనాలో ఏమీ లే. ధైర్యంగా ఉండి ఈ విధంగా చేసుకోండి. మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చూసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఫస్ట్ నా ఛానల్కి మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పాత వాళ్ళు కానీ అయితే ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే మీకు నేను పెట్టే వీడియో కూడా నోటిఫికేషన్ కూడా వచ్చేది లేదు, ఇప్పుడు హోల్డ్లో ఉంది. కాబట్టి మీకు నోటిఫికేషన్ కూడా నా వీడియోలు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రావాలంటే ఒకసారి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయండి బెల్ ఐకాన్ మీద. ఆ విధంగా చేసినట్టే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్.